హరిహర వీరమల్లు ఓకే ఐఎమ్ రెడీ టు గెట్ సమ్ హిట్ బట్ నాకైతే ఈ మూవీ నచ్చలేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ అయినా పర్లేదు, కొన్ని డీసెంట్ సీన్స్ ఉండడంతో తట్టుకున్నా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మామూలు రాడ్ కాదు, హై క్వాలిటీ ఇనపరాడ్డే. ఈ మూవీలో నాకు అనిపించిన 2 పాజిటివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి రివటింగ్గా ఉంది అని చెప్పలేను, కానీ బాగుంది. సెకండ్ ఫ్యూ సీక్వెన్సెస్ ఇన్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, లైక్ ఎంట్రీ అండ్ అకుస్తి సీన్, ఇలా. దట్స్ ఇట్, అంతే పాజిటివ్స్. ఇక ఈ మూవీలో నాకు అనిపించిన నెగిటివ్స్ వినే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నెగిటివ్స్, బేస్ స్టోరీ పర్లేదు, కానీ మూవీ ఓవరాల్ ప్లాట్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అండ్ నరేషన్ పెద్ద దెబ్బే. ఫస్ట్ హాఫ్ మెల్లగా ఎలా అలా కానిచ్చేశారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోకపోయినా పర్లేదు అన్నట్టుంది. సెకండ్ హాఫ్లో మంచి డ్రామాకి స్కోప్ ఉన్న పెద్ద దెబ్బే వేశారు. సెకండ్ హాఫ్లో డెడ్ ఫ్లాట్ మూవీ అయితే క్లైమాక్స్ వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. అసలు కంటిన్యూటీ ఉండదండి ఎగ్జిక్యూషన్లో. ఏదో ర్యాండమ్గా కొన్ని సీన్స్ తీసామా, వాటిని నచ్చినట్టు కలిపేసామా అన్నట్టు ఉంటుంది. ఇట్ ఫెల్ట్ ఎయిమ్లెస్. ఎడిటింగ్ చాలా అబ్రప్ట్గా అనిపించింది నాకు. కామెడీ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలానే మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ పెద్ద ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు నాకు. ఇక విజువల్స్ మ్యాటర్కి వస్తే ఇది హైలైట్. సెట్ పీసెస్ వరకు బాగానే ఉన్నాయి, కానీ విఎఫ్ఎక్స్ అయితే అమ్మో, సీజీఐ వర్క్ చాలా వర్స్ట్గా ఉంది. ఇంత బడ్జెట్ అంటారు, విఎఫ్ఎక్స్ చూస్తే స్మాల్ రేంజ్ మూవీస్లో ఉన్న వాటికంటే చీప్గా అనిపించాయి. బేసికలీ లేజినెస్ అండి, బడ్జెట్ లేక కాదు. పవన్ కళ్యాణ్ మూవీ కదా, ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి అన్న మైండ్ సెట్ అంతే. దే టుక్ ఆడియన్స్ అండ్ మెయిన్లీ ఫ్యాన్స్ ఫర్ గ్రాంటెడ్. డబ్బింగ్ కూడా చాలా ప్లేసెస్లో లిప్ సింక్ అవ్వలేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్వి కూడా. ఇక పవన్ కళ్యాణ్ మ్యాటర్కి వస్తే చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ పైన కనిపించడం అండ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ పాజిటివ్ థింగే, కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ సీమ్స్ అన్ఇంట్రెస్టెడ్ ఇన్ సో మెనీ సీన్స్. ఫర్ మీ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్లెస్, స్టోరీ ఎయిమ్లెస్, మూవీ డైరెక్షన్లెస్, విఎఫ్ఎక్స్ అయితే స్పీచ్లెస్ అసలు. సో దట్స్ ఇట్ అండి, ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.